కీర్తనల గ్రంథము 128వ కీర్తన. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 3వ వచనములోని 2వ భాగాన్ని చదువుకుందాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి పరిశీలిస్తే, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఈ కీర్తన భాగములో 127, 128 అనే 2 కీర్తనలు రచించారు. మనం 127వ కీర్తన దైవజనులు చదివించారు కదా. అందులో కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యమని, అలాగే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని చెబుతూ, అక్కడ పిల్లలను బాణములతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు అంబుల పొదలో ఉంచబడిన ఒక బాణాలుగా, మన బిడ్డలు బాణాలుగా తయారు చేయాలి అని 127వ కీర్తనలో రాశారు. ఈ 128వ కీర్తనకు వచ్చేటప్పటికి, ఏ కుటుంబం అయితే దేవునికి భయభక్తులుగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని ప్రేమిస్తుందో, ఏ కుటుంబం అయితే దేవునికి దగ్గరగానో అంటుకట్టబడిన చెట్టు వలె ఉంటుందో వారి గురించి చెబుతూ, భార్య లోగిటి ద్రాక్షవల్లి వలె ఉంటుందని వివరిస్తూ, మరి ఈరోజు లక్కీ రిక్కీ యొక్క జన్మదినము కనుక వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలియజేస్తున్నారంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చాలాసార్లు జన్మదినము కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ వచనాలు చాలాసార్లు దైవ సేవకులు చెబుతూ ఉండగా మీరు విని ఉండవచ్చు. ఇక్కడ పిల్లలను చెట్లతో పోల్చాడు. ఒలీవ చెట్లు లేదా చెట్టు అంటున్నాడు. ఈ భూమి మీద చాలా రకాలైన చెట్లు ఉన్నాయి, కానీ ఒక్కొక్క చెట్టుకి దేవుడు ఒక్కొక్క ప్రత్యేకతను ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ పిల్లలను చెట్లతో పోల్చడానికి గల ఉద్దేశం ఏంటి అని అంటే, ఇక్కడ చెట్లు స్వభావాన్ని చూపిస్తుంది. వారు కనుక ఒలీవల చెట్లు వంటి స్వభావం కలిగిన వారై ఉంటే, లేదా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఒలీవ చెట్టు యొక్క స్వభావం ఉంటుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను అంటున్నాను, కేవలం ఈరోజు కార్యక్రమంలో ఒక విశిష్టమైన కార్యక్రమం ఉన్న కనుక రిక్కీని బట్టి లక్కీని బట్టి ఈ మాటలు చెప్పట్లేదు. నేను అంటాను, వారి ఇరువురు కూడా దేవుని దయ, మనుషుల దయ కలుగుతూ, వారి నుంచి నేను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కోరుకునేది ఏంటంటే, మీ బిడ్డలను మనం ఎలా పెంచాలి అని అంటే, ఒలీవ చెట్టుల వలె పెంచాలి. వారు దేవునికి భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి దగ్గరగా బ్రతుకుతే, దేవుణ్ణి అంటుపెట్టుకొని ఉంటే, దేవుని మందిరం పట్ల శ్రద్ధ ఉంటే, ఖచ్చితంగా ఈ ఒలీవ చెట్టు వంటి అనుభవము దేవుడు మనకి, మన కుటుంబానికి, ముఖ్యంగా మన పిల్లలకు అనుగ్రహించునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, కొన్నిసార్లు కేవలం బైబిలే చెబుతుందని కాదు, కానీ నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే వారు అంటున్నారు కదా, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. సరేనమ్మా, మీ సమస్య చెప్పండి అన్నప్పుడు, అయ్యా ఎందుకోనండి, కొంచెం ఈ మధ్యన మా ఇంట్లో కొంచెం తేడాగా ఉంటుంది అన్నారు. ఏమా బాబుకు జ్వరమా, ఏమైనా ఇబ్బందా, ఏమైనా అంటే, మా ఇంటి ముందు ఉన్న చెట్టు ఎండిపోతుందండి అంటున్నారు. ఏమవుతుందంట? ఇంటి ముందు చెట్టు ఉందంట, ఆ చెట్టు ఎండిపోతుంది. నేను అన్నాను, కొంచెం నీళ్ళు పోయండి అమ్మా, మళ్ళీ చిగురుస్తుందేమో, లేదా ఎండాకాలం కదమ్మా అందుకని ఎండిపోవచ్చు కాక అని అంటే, కాదండి, ఆ చెట్టు ఎప్పుడైతే ఎండిపోతుందో మా అబ్బాయి అప్పుడు నీరసంగా ఉంటున్నాడు, అనారోగ్యముతో ఉంటున్నాడు,
ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి అంటున్నారు. చెట్టు బాగుంటే బాబు బాగుంటున్నాడంట. ఆ తల్లి అంటుంది, ఈ చెట్టుకి మా అబ్బాయికి సంబంధం ఉందండి అంటున్నారు. మనం కూడా కొన్నిసార్లు మేము హైందవ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మాకు వీటి మీద ఒక అవగాహన ఉంటుంది. ఏమనంటే అనొచ్చా, చేతబడి చేసారేమో, చెట్టుకు చేస్తే ఇంట్లో మనుషులకి అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక చెట్టుకి ఒక మనిషికి సంబంధం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక ఆయనకి కళ్ళు కనబడకపోతే ఆయనకి ఆయన కళ్ళు మీద పెట్టి ప్రార్థన చేశారు. ఆ వ్యక్తి అంటాడు కదా, మనుషులకు ఎలా కనబడుతున్నారు? నడిచే చెట్లులా కనబడుతున్నారు. ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటయ్యా అంటే, భూమి మీద ఎన్నో చెట్లు ఉండగా సొలొమోను మహారాజుకి ఈ యొక్క ఒలీవ చెట్టు మీదే ఎందుకు అంత తృష్ణ? ఆయనకే కాదు, ఈ ఆలోచన ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే 52వ కీర్తనా గ్రంథం 6వ వచనం 8వ వచనం మాది 8వ వచనం. ఓకే, చదవమ్మా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవలే చెట్టు వలె ఉన్నాను. ఈ దావీదు గారు కూడా తన రాస్తూ అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. తండ్రి ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. బిడ్డలు కూడా ఎలా ఉండాలంటండి? ఒలీవ చెట్టుల వలె ఉండాలంటున్నారు. కాబట్టి ఈరోజు పుట్టినరోజు కాబట్టి నేను లోతైన మర్మాలతోనూ చెప్పను, కొంచెం సరదాగా మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఈరోజు శుద్ధీకరణ కూడిక అలాగే జన్మదిన కూడిక 2 కలిసి వచ్చినాయి కాబట్టి వాళ్ళకే కాదు. చెప్పండి, దేవుని వాక్యం అంట 2 అంచుల దీవెన వైపు వాళ్ళకి వెళ్తుంది. ఎక్కడ ఖండించాలో మనకి కూడా వస్తుంది. ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నాను అని అంటే, చెట్లు గురించి మాట్లాడాలి అన్నది నా అభిప్రాయం. ఎందుకు దావీదు మహారాజు నేను ఒలీవ చెట్టు వలె ఉండాలంటున్నాడు, సొలొమోను మహారాజు కూడా నేను చెట్టు వలె ఉండాలి, ఒలీవ చెట్టు వలె ఉండాలనుకుంటున్నాడు. ఎందుకు ఒలీవ చెట్టే అని ఆలోచన చేస్తే ఇంకా భూమి మీద చాలా చెట్లు ఉన్నాయి. ఎలా ఉన్నాయి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు. నరపుత్రుడా, బ్రహ్మదండ్లి చెట్లను ముండ్లు తొప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. మొదటి చెట్టుని మీకు ముందు పెడుతున్నా. ఎందుకు సొలొమోనే కానీ దావీదు గారే కానీ నేను ఒలీవ చెట్టు, నా బిడ్డలు నా భోజనము చుట్టూ ఒలీవ చెట్టు అని అన్నారంటే, ఒలీవ చెట్టుకి ఏదో ఉంది ప్రాముఖ్యత, అది చివరిలో చెప్పుకుందాం. అనొచ్చు కదా, నేను మొండ్ల చెట్టు అయితే బాగుంటుందని, అనొచ్చు కదా నేను బ్రహ్మదండి చెట్టు అయితే బాగుంటుందని. ఇప్పుడు వాళ్ళకి ఈ చెట్ల పేరు చెప్తే అర్థం కాకపోవచ్చు. మీ పిల్లలు మీకు తెలుసా బ్రహ్మదండి చెట్టు అంటే ఏంటో? మాకెందుకు చెప్తుంది పాస్టర్ గారు, మమ్మల్ని వదిలేయచ్చుగా అన్నట్టు ఉన్నారు. ఎవరు కొంచెం పెద్ద వారిని అడిగితే ఒకప్పుడు ఉండేవి, కానీ ఇళ్ళ మధ్యలో ఎందుకని చెప్పి దాన్ని నరికేసేవారు. బ్రహ్మదండి చెట్టు అని మనం అనుకుంటే ప్రియులారా, అది ఎడారి చెట్టు. ఆ ఎడారి చెట్టుని నేటి ప్రస్తుతములో గ్రామాల్లోనూ గృహాల దగ్గర కూడా పెంచుకుంటున్నారు. ఏమంటారు, దిష్టి చెట్టు అంటారా? నాకు ఇప్పుడు దాకా అది కూడా తెలియదు. మీ భాషలో ఈ పునుగోల ప్రాంతంలో దిష్టి చెట్టు అంటారంట.
ఆలోచన చేయండి ప్రియులారా. ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే అది ఎడారి చెట్టులాగా కొన్ని చెట్లు తప్పడగా ఉండి ఆకులాగా తప్పడాగా ఆకుండి దాని మీద ముళ్ళు ఉంటాయి. అది తినడానికి కానీ లేదంటే దాని నుండి ఏదైనా పూలు పోస్తాయని కానీ అసలు అది ఎందుకు పనిచేయదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చెట్టుకున్నది ఏదైనా పట్టుకోవాలని చూస్తే గాయపరుస్తుంది, గుచ్చుకుంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, చెట్లు మనిషి స్వభావం. ఈరోజుకి దేవుని బిడ్డలని చెప్పుకుంటాం, మేము దేవుని నమ్ముకున్నాము అనుకుంటాం. కానీ మన మాటలు ఎలా ఉంటాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? నేను ఎప్పుడూ ఓ మాట చెప్తూ ఉంటాను. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11:1 మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అని. మీరు నన్ను పోలి. ఈరోజు పిల్లలకి మనం చెప్తూ ఉంటాం, రే ఆ క్రాంతి గారి అబ్బాయిని చూసి నేర్చుకోరా అంటాం. లేదా పక్కన చూసి ఆ బాబురావు గారి అబ్బాయిని చూసి నేర్చుకోరా అంటాం. ఎందుకంటే వాళ్ళ పేర్లు తెలుసు కాబట్టి చెప్తున్నారు. ఎందుకు ఈ మాట అంటే ఈరోజు ప్రస్తుత లోకం ఎలా ఉందంటే, వాడు చూడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడు, వీడు చూడు ఎంత చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు అంటాం. కానీ నన్ను చూసి నేర్చుకోరా అని ఏ రోజైనా అన్నామా? అరే నాలా బ్రతకరా అని ఏ రోజైనా ఒక తల్లి తన బిడ్డకి చెప్పగలుగుతుందా? ఒక 5 సంవత్సరాలు నా క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో వెనక్కి వెళ్తేనండి, ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చింది, అయ్యా ఈ భార్యాభర్తల మధ్య తగు మీరే తీర్చాలయ్యా అంటుంది. భర్త వచ్చేమో ఎవరు చేసినదే చెప్పండి, భర్త ఏమో తాను చేసిందే గొప్పగా చెప్పుకుంటాడు, భార్య ఏమో తాను చేసిందే గొప్పగా చెప్పుకుంటుంది. అప్పుడు నేను వాళ్ళని కూర్చోబెట్టి ఓ మాట అన్నా, అబ్బాయి నువ్వు చేసినది ఏంటో నువ్వు చెప్పొద్దు, నీ భార్య చెప్పనే. ఎందుకంటే ఇంటికి గెలిచి రచ్చగలవాలంట, అంతేనా? నీవెలా మారావో, నీ మాట తీరు ఎలా ఉంటుందో బయటోడు చెప్పడం కాదు, కట్టుకున్న భార్య చెప్పాలి. ఏమండి మా ఆయన మారాడండి. కట్టుకున్న భార్య చెప్పాలి, ఏమండి మా ఆవిడ మారిందో, మా భర్త మారాడో, మా బిడ్డలు మారారో. ఈరోజు ప్రియులారా అన్ని చోట్ల మన సాక్ష్యం ఉంటుంది. కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి మన సాక్ష్యం ఎలా ఉంటుంది? మా ఆయన మంచోడే కానండి నోరు తెరిస్తే. కానీ బైబిల్ గ్రంథంలో నయమాన్ అంటే పరాక్రమవంతుడే కానీ దుష్టుడు. కానీ అనేది వచ్చిందంటే క్రైస్తవ జీవితంలో సంకూలియాలు అంటారు. అందుకని సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి, ఏమని రాయబడుతుందండి? సామెతల గ్రంథం ఏంటంటే అది అసలు అక్కర్లేదంటే కత్తి అక్కర్లా. ఎందుకని కొన్నిసార్లు భర్త భార్య విషయంలో మాట్లాడుతున్న మాటలు, కొన్నిసార్లు భార్య భర్త విషయంలో మాట్లాడుతున్న మాటలంట కత్తిపోటు వంటి మాటలు. ఈరోజు ప్రియులారా మన నోరు ఎలా ఉంది? యాకోబు గారండి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వయాన యేసుక్రీస్తుని కన్న తర్వాత తల్లి అయిన మరియా యోసేపును వివాహం చేసుకొని బిడ్డల కంటది. ఆ కన్న బిడ్డల్లో ఒకడు యాకోబు. అదే యాకోబు గారు యేసుక్రీస్తును సిలువలో వేయబడినప్పుడు తెలుసుకొని మారి పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని గురించిన ఒక పత్రిక రాశాడు. దాని పేరు యాకోబు రాసిన పత్రిక. ఆ పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం మొదలు పెడితే చాలండి, కేవలం అరంగులమున్న నాలుకను గురించే మాట్లాడాడు. గుర్రానికి కళ్ళు వంటిదంటండి, ఓడకి చిక్కమ వంటిదంట, ఈ నాలుకంట అగ్గి పుల్ల వంటిదంట. చెప్పండి, అడవినే దానికి పెద్ద మంటక్కర్లేదు, ఒక అగ్గి పుల్ల చాలు అడవినంతా నాశనం చేయడానికి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మనము బ్రహ్మదండి చెట్లుగా ఉండొద్దు, నేను ఒలీవ చెట్టు వల్ల ఎందుకు ఉండాలి అది దేవుడు కోరుకున్నాడంటే,
దావీదు కానీ సొలొమోను కానీ మనకి ఏం చెప్పాలనుకుంటారంటే, నేటి క్రైస్తవ లోకాల్లో ముండ్ల చెట్లు పెరిగినాయి. ఇప్పుడు నేను ఆ రిఫరెన్స్ చేస్తే యెషయా గ్రంథంలో ఉంటుంది ప్రియులారా. సంతోష శోభాశయము కలిగిన ఇంట్లోనంట ముళ్ళ చెట్లు లెగిసినాయి, ముళ్ళ తుప్పలు లెగిసినాయి. ఈరోజు మన ఇంట్లో ఎందుకు గుచ్చుకునే అనుభవాలు, నీ మాట తీరు ఎందుకు మారట్లేదు? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనములో, మీ పెదవులను దేవునికి అర్పించండి. పశువులు కాదు అర్పించాల్సిన దేవునికి. మీ పెదాల నుంచి వచ్చే మాటలు పవిత్రంగా ఉండాలంట. కాబట్టి ఇక విస్తరించి మాట్లాడను. కాబట్టి మొదటి చెట్టు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మన పిల్లలు ముళ్ళ చెట్టులా ఉన్నారనుకోండి. ఇప్పటికీ చాలామంది తల్లులు అంటున్నారు, అయ్యా మా అబ్బాయి గురించి కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. ఏమ్మా, వాడంట ముళ్ళులాగా తయారవుతున్నాడంట, వాడి చేష్టలు ముళ్ళ చేష్టలు అవుతున్నాయంట, వాడి మాటలు ముళ్ళ వంటి, దాని చదివే కత్తిపోటు వంటి మాటలు అలా ఉంటే ఏమైనా అయిద్దా అంటే, ఏమిటి మోషేను కూడా దేవుడు చెప్పండి కాని మాట మాట్లాడినందుకు కానానుకు తీసుకుని వెళ్ళలేదు. నిజమా కాదా? ఏం మాట్లాడాడు? ఎవరు పెద్ద మాట, ద్రోహులారా అన్నాడు అంతే. అది ఎవరికి నచ్చలేదు? ద్రోహులారా అన్న మాటే దేవునికి నచ్చకపోతే మరి నువ్వు మాట్లాడే మాటలు ఇంకెంత భయంకరంగా ఉన్నా ఒకసారి ఆలోచించేయండి. బూతులు, సరసోక్తులు, మన నోటి మాట ఇతరులను గాయపరిచేటట్లుగా ఉండకూడదు. అందుకనే నేను ముండ్ల చెట్టును కాదు, బ్రహ్మదండి చెట్టును కాదు, నేను ఇతరులను గాయపరిచేవాడిని కాదు అని, అయ్యా ఈ పుట్టినరోజు వేడుకల్లో, ఈ శుద్ధీకరణ వేడుకల్లో ఆ బిడ్డల వల్లే నేను కూడా పచ్చని ఒలీవ చెట్టుగా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే సంతోష శోభాతిశయం కలిగిన గృహాల్లో తుప్పలు, ముండ్లు లెగుస్తున్నాయి. ముండ్లు శాపం. ఆదాము గారి దేవుడు శపిస్తే ఏమన్నాడండి? నువ్వు కష్టపడితే కానీ వ్యవసాయం, ఆదికాండం 3వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చదువుకుంటే, నువ్వు కష్టపడితేనే కానీ వ్యవసాయం జరగదు, అయినా నీకు మిగిలేది ఏంటి అంటే ముండ్ల తుప్పలు. నేను అంటాను, మామిడి చెట్టు పెంచాలంటే దానికి టెంకాయ వేయాలి, దానికి ఒక అంటుకట్టు వేయాలి, దానికి ఒక మొక్క వేయాలి, లేదంటే దానికి ఒక నారు తీసుకొచ్చి వేయాలి. ఏదైనా ఒక మంచి చెట్టు అవసరమైన చెట్టుకి. కానీ ముండ్ల చెట్టుకి ఏం అక్కర్లా. కాబట్టి మన బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలి అనుకుంటే ఈరోజే ప్రార్థన చేయాలి. ఏమని? అయ్యా నా బిడ్డలు ముండ్ల చెట్టు వలె, బిడ్డలే కాదు మనం కూడా అలా ఉండకూడదండి. అంటే దాని లోతైన అర్థంకి వెళ్తే సమయం సాధన కనుక క్లుప్తమైనది. ఎందుకంటే మనం నోటి మాట మార్చుకోవాలి. నిజంగా వాస్తవంగా దేవుడు నాకు ఇచ్చిన సందేశం వేరు. దైవజనులు ఎప్పుడైతే ప్రార్థన నాకు ఫోన్ చేశారో, ఇలా తెలియజేశారో, దేవుడు అన్నాడు, ఇది కాదు నా కుమారుడు, ఇది చెప్పు. నేను పచ్చని ఒలీవ చెట్టు గురించి 4 అనుభవాలు ఉన్నాయి చెప్పేస్తాను ప్రభు. కాదు, పులికుల గ్రామానికి తెలియాలి. వారి నోటి మాట, వారి ప్రవర్తన అన్నీ బాగున్నాయి, కానీ నోరే బాగోలా, నోటి మాటలు బాగోలా. ఈరోజు నీ నోరు సరి చేసుకో. ఇక 2వ చెట్టు దగ్గరికి వద్దాం. ఇది లూకా సువార్త 19వ అధ్యాయంలో 2-3 చరణాలు చదువుకుంటే ప్రియులారా, ఇక్కడ మరొక చెట్టు ఉంది. ఎందుకు సొలొమోను కానీ దావీదు కానీ నేను ఒలీవ చెట్టుగా ఉండాలనుకుంటున్నారు అంటే, ముండ్ల చెట్టు, బ్రహ్మదండి చెట్లు గాయపరిచే చెట్లు. ఇది మనుషులు నోటి మాట వంటి గాయపరిచే నోటి మాట స్వభావం కలిగిన చెట్లు. ఇలా నాకు ఉండకూడదు అనుకున్నాడు. రెండోది మనం చూసిన వారమైతే చదవండి లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. యేసు ఆ త్రోవన రానయ్యుండగా పరిగెత్తి ఏ చెట్టు అంటే అండి? పిల్లలు చెప్తారా? మేడి పండు చూడు, మేలిమై ఉండు పట్ట విప్పు చూడు. మేడి చెట్టు చూడడానికి ఎలా ఉంటుందండి? నేను కేవలం చెట్లు యొక్క స్వభావమే చెప్పాలనుకుంటున్నా. పైకి చూడడానికి యాప్లి పండు కూడా అంత ఎర్రగా ఉండదేమో, దానిమ్మ కూడా అంత ఎర్రగా ఉండదేమో,
కానీ మేడు చెట్టు ఉంటుందండి, కాయ చిన్నగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు ఉంది పక్కనే లేదా? ఆలోచన చేయండి ప్రియులారా. ఎర్రగా ఉంటుంది, కానీ తినడానికి పనిచేయదు. ఈరోజు కొంతమంది పిల్లలు దేవుని పనికి పని చేయకుండా ఉండిపోతున్నారు. మంచి కుటుంబంలోనే పుట్టొచ్చు కాక, మంచి భక్తురాలు కడుపునే ఉండొచ్చు, కానీ మన నిర్లక్ష్యమో మనం బిడ్డలకి నేర్పకో వాళ్ళు లోకానికి పని చేయట్లేదు, దేవునికి కూడా. ఈరోజు చెప్పగలరా? ఆదివారం వస్తేనండి నేను యోషువ ఏమంటాడు? నేనును నా కుటుంబము. ఈరోజు చెప్పగలగాలి, అయ్యా ఆదివారం వచ్చిందంటే నేను, నా భర్త, నా బిడ్డలు అందరం దేవుని మందిరానికి వెళ్తామని. ఈ మధ్యన సంఘాల్లో జరుగుతున్నాయి ఏంటి అంటే, రే నువ్వు ఇంటికాడ కాపలాకాయ, మేము వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేస్తాం. భార్యాభర్తలు అంటున్నారు, మేము గుడికి వెళ్ళి వచ్చేస్తాం, నువ్వు అక్కడ రావక్కర్లా అని. కాదు, ప్రసంగి 12:1-2 వచనాల్లో నీ బాల్య దినమందు సృష్టికర్తలు స్మరణ తెచ్చుకో. దైవజనులు ఆదివారం వాక్యం ప్రకటించేటప్పుడు ఏమండి పెద్దోళ్ళతోనూ మాట్లాడతాడు దేవుడు, పిల్లలతో కూడా మాట్లాడతాడు. ఈరోజు మన పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నాం? ఈరోజు మన పిల్లలకి మనం ఏమీ నేర్పట్లేదు కాబట్టే మన పిల్లలు దేవునికి విరోధులుగా మారుతున్నారు, దేవుని పనిలో పనికి రాకుండా మారుతున్నారు. మనందరికీ తెలుసు కల్వరి సతీష్ కుమార్ గారు. ఆ దైవజనులు ఒకసారి చెప్తూ నేను విన్నాను. మనం 127వ కీర్తన చదివాం, గర్భఫలం యెహోవా ఇచ్చు. మనం బిడ్డలు కావాలనుకుంటాం, అది బహుమానంగానే ఎంచుకుంటాం. ఆయన అన్నారు, ఆ భక్తుడు, దేవుడు బిడ్డల్ని నీకు బహుమానంగా ఇచ్చాడంట. ఎందుకని? నువ్వైతే బాగా పెంచుతావని, ప్రార్థనలో బాగా నేర్పుతావని, దేవుని పనిలో వాడతావని, దేవునికి తిరిగి బహుమానంగా ఇస్తావు అని. ఏంటంట? దేవునికి తిరిగి దేవుడిచ్చిన గిఫ్ట్ అంటే ఒకరోజు దేవుడు అడుగుతాడంట, నా బిడ్డల్ని ఎలా పెంచావు? ఎలా పెంచావండి? ఈరోజు కొంతమంది పిల్లలు తాగుబోతులుగా పెంచుతున్నారు, ఇంకొంతమంది తిరుగుబోతులుగా పెంచుతున్నారు, ఇంకొంతమంది పిల్లల గాలికి తిరిగేటట్లుగా పెంచుతున్నారు. ఈ మధ్య తల్లి సాక్ష్యం చెప్తుంది, అయ్యా మమ్మల్ని క్షమించండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అది ఏమ్మా అంటే, నేను ఎప్పుడైతే నా బిడ్డని దేవుళ్ళో పెంచలేదో సాతానుడు నా బిడ్డను వాడుకున్నాడయ్యా. ఈరోజు ఆ బిడ్డ తాగేసంట తిరుగుతూ, మందిరం లేదు, ఏమీ లేదు, పాస్టర్ గారు అలాగే చెప్తారులే అని చెప్పి ఎక్కడ కూడికలు జరిగినా, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా క్రైస్తవేతరులు వెళ్ళి తాగి దేవుని మీద తిరుగుబాటుగా మారాడంట. పేరుకి దేవుని పెట్టే తల్లి మంచి ప్రార్థనా పరురాలు. గుర్తుపెట్టుకోండి, బిడ్డల్ని మనం కనుక మంచిగా పెంచకపోతే సాతానుడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి ఆ విరోధి అయిన సాతానుడు ఎవరిని మింగాలని చూస్తున్నాడు. 127వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుదాం మాట. చూడండి, యవన కాలమందు పుట్టిన కుమారులంట బలవంతుల చేతిలో బాణం వంటి వారు, వారితో తమ అమ్ముల పొది నింపుకున్నవాడు ధన్యుడు. కొంతమంది తెలివితేటలు ఏం చేస్తాడంటే పిల్లల్ని బాణాలుగా తమ అమ్ముల పొదలో నింపుకుంటారు. తెలివిలేని వాడు ఏం చేస్తాడంటే ఆ బాణాలు శత్రువు చేతికిచ్చి తమను గాయపరుచుకుంటారు. మీరు వాడితే దేవునికి ఉపయోగం. ఒకసారి మా అన్నయ్య గారు పరిచర్యలో ఉన్నప్పుడు నేను ఇంక సేవలోకి రాలా. అన్నయ్య గారు ఇలాగే మీటింగ్ పెట్టారు. మన దైవ సేవకులు మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం వీరమ్మ కూడా సహా 36 అటు వెళ్తూ ఉంటే అక్కడ కూడా వాల్ పోస్టర్లు కనబడుతున్నాయి, పులికొల్లి వాల్ పోస్టర్లు. అటు రాజపేట మీదగా నేను వసంతవాడ వెళ్తూ ఉంటే అక్కడ మీకు వాల్ పోస్టర్లు కనబడుతున్నాయి. చాలా సంతోషం. నేను అనుకున్నాను యవనస్తులు ఎంత ప్రయాసపడ్డారు అని. అన్నీ మీటింగ్ జరుగుతున్నప్పుడు 3 రోజులు 2 రోజులు ఒక 500 పాంప్లెట్లు వేయించాడు, వాల్ పోస్టర్లు కూడా వేయించాడు. అప్పుడు నేను ఇంకా సేవలో లేను, ఇంకా యవనస్తుడిగా చదువుకుంటున్నా. సరే అన్నయ్య అన్నాడు, వేసుకెళ్ళి ఈరోజు రాత్రి వెళ్ళి ఒక 4 తీసుకొని యవనస్తులను తీసుకొని వెళ్ళు,
ఆ వాల్ పోస్టులు అంటించు అని అంటే, నాతో పాటు మరొకడిని నువ్వు ఇటెళ్ళు, నువ్వు తూర్పెళ్ళు, నేను పడమర వెళ్తాను అని చెప్పి ఆయన వెనకాల ఒక నలుగురిని ఇచ్చి పంపించా. నా వెనకాల ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక తల్లిని అడిగా, నాకు తెలిసిన ఆవిడ్ని, ఆంటీ గారు నీకు 2 కొడుకులు కదా, నాతో పాటు పంపించండి, 1 గంట సేపు ఈ ఏలూరు ప్రాంతం అంతా, ఏలూరు సైడు ఆ యొక్క బుడమేరు దాకా అంటించుకొని వచ్చేస్తాను వాల్ పోస్టర్ అంటే, అవసరమైతే డబ్బు ఇస్తాను కానీ చెప్పండి, నా 2 బిడ్డల మట్టికి పంపించను అంట. 2 సంవత్సరాల నుంచి ఆ తల్లి నాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అనొచ్చా? దరిద్రులండి, ఇప్పుడు నా మాట వింటలేదండి, మీ వెనకాల నేను చెప్పండి, పట్టుకెళ్ళిపోండి, మీ వెనకాల తిప్పుకోండి. ఏమండి ఈరోజు అంటున్నారు మా వెనకాల తిప్పుకోండి అని ఇప్పుడు అంటున్నారు. ఎప్పుడు? వాళ్ళు చిన్నప్పటి నుంచి అడుగుతుంటే లేదు, వాడు పెద్దయి ఆవిడ మాట వినకపోయేటప్పటికి ఆవిడ కోపంతో ఏమంటుంది, ఇప్పుడు పట్టుకెళ్ళండి. నేను అనేసాను, ఆంటీ నీ పిల్లలు యవనస్తులుగా ఉన్నప్పుడే, ఇంకా తెలిసి వయసులో ఉన్నప్పుడే నేను మిమ్మల్ని అడిగా, దేవుని పనికి 1 గంట సేపు మీ పిల్లలు పంపించండి అమ్మా, దేవుడు దీవిస్తాడు, జ్ఞానమందు వయస్సు యందు దేవుని దయలో వర్ధిల్లుతారు. ఒక మాట చెప్పనా, ఈరోజు పెద్దోడు చేపలు పట్టుబడికి వెళ్తున్నాడు, చిన్నోడు కుక్కు అంటే వంట మేస్త్రి అయ్యాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పనులు కనుక మనం బిడ్డను పెంచితే ఆ ఆశీర్వాదం వేరు. యెహోషువ గ్రంథం మీరు చదువుకోండి. యెహోషువ ఎవరు? దైవజనుడైన నాయకత్వం వహిస్తున్న మోషే ఇంటిలో పరిచారకుడు. భోజనం చేస్తే చేయి కడిగించడంలోను, దైవ సేవకులకు ఆహారం పెట్టడంలోను, అలా అని చెప్పి వెట్టి చాకరీ చేయమని చెప్పట్లే నేను. దైవ కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు యూత్, నేను పునుకొల్లోకి చెప్పక్కర్లేదు కూడా, ఎందుకంటే దేవుడి పునుకొల ప్రాంతానికి మంచి యూత్నిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని నేను చూస్తున్నాను కానీ వాక్యమే. ఎందుకనంటే ఏమో మీలో ఎవరికైనా ఇంకా చైతన్యం వచ్చి మా బిడ్డలు కూడా దేవుని పనిలో వాడాలి అని ఆశ తృష్ణ రావాలి. కాబట్టి చెప్తున్నాను, మన పిల్లలు ఎలా మిగిలిపోకూడదంట, నిగనిగలాడుచున్న ఏ పండుది మేడి పండులాగా పైకి అందంగా కనబడితే వాడు లోపల ప్రవర్తన మట్టిగా దుష్టత్వముతోనూ మూర్ఖత్వముతోనూ దేవుని మీదకి తిరుగుబాటు తత్వంతో ఉండకూడదు. ఈరోజు మనుషులు పైకి బాగానే కనబడుతున్నారు కానీ హృదయాలు బాగోలా. పైకి మనిషి బాగానే కనబడుతున్నాడు. అందుకే నేను అనుకుంటా ఉంటా, యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం ఎరిగినవాడు కాబట్టి ఆ 12 మంది కొడుకుల్ని పిలిచి అంటున్నాడు, రే నువ్వు సరైనడు కాదురా, నువ్వు దారిలో పడుకునే సింహంరా, పామురా నువ్వు అంటూ. చదివారా మీరు? ఇంటికి వెళ్ళాక ఆదికాండం 49వ అధ్యాయం చదువుకుంటే ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క పేరు పెట్టాడు. ఒకడేమో లేడి, ఒకడేమో చీల్చే తోడేలు, ఒకటి సర్పం, ఒకటి సింహం. ఎందుకు ఇవన్నీ అంటే వాటి స్వభావం అవి. దేవుని చిత్తం మీద రానున్న దినాల్లో ఒక్కొక్క గోత్రకర్తని నేను ముందు పెట్టి మన అనుదినం అన్నా చేయాలని అనుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క స్వభావం. తండ్రి అంటాడు, నా యేసేపు చనిపోయినప్పుడు ఏ దుష్టమృగం మింగిందో అని. ఇంతకు యేసేపు చనిపోయాడని ప్లాన్ వేశాడు కదా. అసలు యేసేపు తప్పిపోవడానికి, యేసేపు అక్కడి నుంచి అమ్మివేయబడ్డానికి కారణం ఎవరు? అన్నలోనే దుష్టముగాలే. అందుకని దీవించేటప్పుడు, ఒరే నువ్వు ఇలాంటోడివి అని చెప్పాడు. నువ్వు గార్ధాపం, నువ్వు పాము స్వభావం, నువ్వు తోడేలు స్వభావం అన్నాడు. మన పిల్లలు ఎలా ఉంటున్నారు, వాడి స్వభావాలు ఏంటి? ప్రతి తల్లి ప్రతి తండ్రి తెలుసుకోవాలి. పైకి మేడి చెట్లో ఉన్నాడు కదా అనుకోమాకండి, లోపలంతా పురుగు, పనికిరానిది, చెత్త చెదారంతో నిండి ఉంది. కాబట్టి రెండో చెట్టు ఏ చెట్టు అంట? పైకి నిగనిగలాడుతూ లోపల పనికిరాని వారికి మన బిడ్డలు ఉండకూడదు. కనుక మనం కూడా అలా ఉండాలని బైబిల్ చెప్తుంది. అలా ఉండకూడదని చెబుతూ నేనైతే ఎలా ఉండాలి? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఇక మూడోది, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3-4 వచనములో అక్కడ మనకి దైవజనుడు ప్రవక్త అయిన ఏలియా కనబడతాడు. ఏలియా అంట బదిరీ వృక్షము కింద కూర్చున్నట్లుగా, చూడండి స్పీడ్గా చదవడం కదా మాట. ఏ చెట్టు అంటండి?
ఇది సరిగ్గా నాకు అంత అవగాహన లేదు, కానీ ఈనలు కలిగిన చెట్టు అంట. అంటే కొబ్బరి చెట్టు, ఈత చెట్టు. ఈ చెట్టు ఆకులు ఎలా ఉంటాయి? ఈ చెట్టు కింద నీడ ఉండదు సరిగ్గా. ఓ మాట చెప్పాలంటే ఆకులు ఎడంగా ఉంటాయేమో, ఎండ తగిలిద్ది. అందుకనే ప్రవక్తకు కూడా ఎండ తగిలేటప్పటికి ఏమనుకున్నాడు తెలుసా? చచ్చిపోతే బాగుండు, నేను బతకూడదు. కారణం ఏంటో తెలుసా? చెట్టే, కానీ పనికిరాని చెట్టు, నీడనివ్వలేని చెట్టు. యోనా గారు ఏ చెట్టు కింద కూర్చున్నానంటండి? చెప్పాలి స్పీడ్గా మనం కూడా. అంటే మీ బైబిల్లో ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోవడానికి. సొర చెట్టు కింద కూర్చొని ఏమనుకున్నాడు? అమ్మయ్య సొర చెట్టు నీడొచ్చిందిలే అని. దేవుడు రాత్రిలో పురుగును పంపించాడంట. చెప్పండి, ఓర్చుకోలేకపోయాడు, ఎండను తట్టుకోలేకపోయాడు. ఈరోజు ఒక కష్టం వస్తే దేవుళ్ళో మీ బిడ్డ నిలవగలడా? అసలు ముందు మనం నిలుస్తామా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుళ్ళు మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాం? పాలునంట లీటర్లో కొలవాలి, బట్టలు మీటర్లో కొలవాలి. కానీ క్రైస్తవుడిని అంటే శ్రమలు బట్టి చెప్పాలంటే వీడు క్రైస్తవుడని. ఎందుకని? వెనకాల ఐగుప్తి లాగానే ఇశ్రాయేలు ఏమంటున్నారు? మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, సమాధులు లేవా అంటున్నారు వాళ్ళు. కష్టం రాగానే సమాధులు గుర్తొచ్చినాయి. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో కష్టాలు రాగానే చావు గుర్తొస్తుంది. కానీ మోషేకి దేవుడు గుర్తొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బదిరి వృక్షము